శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ శనివారం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈరోజు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఏ పనులు అనుకూలిస్తాయి, ఏ పనులు అనుకూలించవు అనే విషయాన్ని కార్యక్రమం చివరిలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం. ఈరోజు తిథి శ్రావణ శుద్ధ విధియ రాత్రి 11:29 వరకు, నక్షత్రం ఆశ్లేష సాయంత్రం 5:30 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, రవి కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల యొక్క విద్యా ఉద్యోగ వ్యాపారాలు, వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కూడా ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏ విషయంలో అయినా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం అవసరం. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలని గనక ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో మాత్రం కొంత మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అవటం వలన వీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటము వలన ఆర్థిక పరమైన మార్పులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు రుణ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా వరకు సానుకూలంగా ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మీ మాటతోటి అలాగే మీ పనుల వలన మీరు నలుగురి మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టాలి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగాలలో పెట్టుబడులు పెడుతున్న వారికి ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండటం, ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అవటం వలన కొంతవరకు మీరు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తలు అంటూ తీసుకున్న మిగతా విషయాలలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. కనుక తప్పనిసరిగా ఈరోజు శివాభిషేకం చేయించటము, రుద్రాష్టకం చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా కూడా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరించడం లేదు. ఇక సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మీకు ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి ఉండటం, ఆశించిన విధంగా మార్పులు ఉండటం, నూతన భాగస్వామ్యం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీకు కొంతవరకు
నిరాశను కలిగిస్తూ ఉంటాయి, వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు జాప్యం ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నించాలి. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దీంతో పాటుగా మీకు వ్యాపార నిమిత్తంగా కానీ లేకపోతే ఉద్యోగ నిమిత్తంగా కానీ శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడులు పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వీరు ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి వృత్తి గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను మీరు కనపరచాలి. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యుల ఒక ఆదరణ, అలాగే వారి యొక్క సహాయము మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధను మీరు కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. పెట్టుబడుల వైపు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరించటం లేదు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. స్థిరాస్తుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి లేకపోవటం, అలాగే మీరు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం కొంత మీకు నిరాశని, నిస్పృహని కలిగిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో మీకు ఆశాజనకంగా ఉంటుంది. దీంతో పాటు మీరు గనక నూతన రుణాల కోసం ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి ఆరాధన చేయటం, స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటము, వినటము వలన అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా వీరికి సానుకూలత లభించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో కొంత మార్పులు అనేవి కనపడుతున్నా ఆశించిన విధంగా ఈ మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. అయితే సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది మీ సంతానానికి సంబంధించి కనపడుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అభివృద్ధి, నూతన ప్రాజెక్టులు లాంటివి తీసుకోవటము, దీంతో పాటు వీరికి ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. ఈ వారంలో ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు వచ్చే అవకాశం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈరోజు మీకు ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే ప్రయాణాల వలన కొంతవరకు బడలిక లాంటిది ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ సంబంధంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు మాత్రం ఈరోజు పంచముఖ హనుమత్ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. అలాగే దీంతో పాటుగా వీరికి వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి భాగస్వామ్య పరంగా పెద్దగా మార్పులు లేకపోవటం, ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే కొంతవరకు ఉద్యోగ నిమిత్తంగా మీరు సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు అంతా కూడా మీరు
మీ యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి పనులైతే మీరు ఆపివేశారో ఆ పనులను పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఇంకా మార్పులు చేర్పుల కోసం మీరు ఎక్కువగా పాటుపడతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారు మాత్రం ఈ రోజు ప్రత్యేకించి వీరి యొక్క స్థిరాస్తుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. ఉద్యోగస్తులు సెలవులు తీసుకోవటం కానీ, లేకపోతే వారు చేస్తున్న పనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించకపోవటం అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఆర్థికంగా కొంతవరకు పురోగతి అనేది సూచిస్తోంది. అయితే పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే షేర్ మార్కెట్లు, ట్రేడింగు, స్పెక్యులేషన్లు వీటిల్లో పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా కనిపించట్లేదు. అలాగే స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా బహు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే అనుకోని అవాంతరాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తుంది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉండటం వలన ఓర్పు సహనంతో ప్రతి పనులు కూడా పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటు ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్నవారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానానికి సంబంధించి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రయత్నపూర్వకంగా పనులు ముందుకు సాగే అవకాశం అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈరోజు ఆశించిన విధంగా ఫలితాలు అనేవి గోచరించటం లేదు. అయితే ఈ రాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. నమ్మిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి గనక ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు వీరు చాలా వరకు కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటం, దైవ దర్శనం చేసుకోవటం, అలాగే దీంతో పాటుగా మొక్కుబడులు కానీ, లేకపోతే ఇటువంటివి ఏవైనా కార్యక్రమాలు ఉంటే వీటిని తీర్చుకునే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. వీటితో పాటు వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఆర్థిక పరమైన విషయాల గురించి మాత్రం కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా కొంత ఒత్తిడికి గురవటం, అలాగే ఆర్థికంగా కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో మాత్రం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. వీటన్నిటితో పాటు మీరు మీ ఆరోగ్యం గురించి తీసుకుంటున్న శ్రద్ధ ఏదైతే ఉందో అది మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే పాత బకాయిలను తీర్చేందుకు కూడా మీరు కొంతవరకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక స్థితిగతుల గురించి మాత్రం వీరు ఎక్కువగా వేదన పడుతూ ఉంటారు. అలాగే వీరు ఎంత పొదుపు పాటించాలని ప్రయత్నం చేస్తున్నా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారు మీకు తిరిగి సహాయం చేయకపోగా మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటము లేదా జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంతవరకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు కూడా ఈ రోజు ప్రత్యేకించి పెట్టుబడులపైన పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ప్రావిడెంట్ ఫండ్స్ వీటి మీద మాత్రం మీరు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈ రోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల కోసం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కొంత ఆటంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది కనిపించకపోయినా ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేదు అనే నిరాశ మాత్రం మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఇక దీంతో పాటుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం పాత బకాయిలు తీర్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మే ప్రయత్నం అనేది కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ వీటిల్లో మాత్రం కొంతవరకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఈ రోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈ రోజు శ్రావణ శనివారం, విదియ, ఆశ్లేష నక్షత్రం గనక బంగారం కొనడానికి, అలాగే విదేశీ ప్రయత్నాలు చేయడానికి, వీసాలకి, పాస్పోర్ట్స్కి, దీంతో పాటు ఎటువంటి లిటిగేషన్ పనులు ఉన్నా వాటికి సంబంధించి మీరు మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా, లేకపోతే కోర్టుకి సంబంధించి మీరు ఏమైనా పనులు చేయాలనుకుంటున్నా వాటన్నిటికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు గనక నూతన రుణాల కోసం ప్రయత్నిస్తున్నా, అలాగే ఎటువంటి పనులు మీరు చేసినా ఆ పనులు గనక వాయిదా పడుతున్నా వాటికి సంబంధించి మాత్రం కొంత మీరు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు గనక మీరు తులసి అష్టోత్తరం చదవటం, అలాగే నాగ ప్రతిష్టల చుట్టూరా గనక మీరు ప్రదక్షిణలు చేయటం, ఇలాంటివి చేస్తే మీరు ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని పాటిస్తే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని ఎలా ఆచరించాలంటే, స్నానం చేశాక మీ గృహంలో పూజా మందిరంలో గోడ పైన తడి పసుపు లేదా తడి గొంధాన్ని రాసి దాని మీద కుంకుమతో తిరునామాన్ని, వెంకటేశ్వర నామాన్ని తీర్చిదిద్దాలి. ఆ వెంకటేశ్వర నామం క్రింద ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేయాలి. ఆ పళ్ళెంలో బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి తయారు చేసిన చలిమిడి దీపాన్ని ఉంచాలి. ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి కుంభవొత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించాలి. దీన్నే వెంకటేశ్వర పిండి దీపం అనే పేరుతో పిలుస్తారు. ఆ దీపం దగ్గర ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అంటారు. దీన్ని శ్రావణ శనివారం చేసినట్లయితే వివాహ, ఉద్యోగ, ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు, మానసిక ప్రశాంతత పొందవచ్చు. శ్రీరామ జయం. శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. శ్రావణ మాసం లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసంలో శనివారం శ్రీ వెంకటేశ్వరారాధనకు ప్రత్యేకం. వాస్తుపరమైన నియమాలలో వెంకటేశ్వర స్వామివారిని ఇంటిలో ఏ ప్రాంతంలో అర్చించాలి, పూజాగృహంలో
వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఎలా అమర్చుకోవాలి, స్వామివారి అనుగ్రహం పొందే నిమిత్తమై దీపారాధన ఏర్పాటు చేసిన ఎడల ఆ పూజాగృహంలో దీపాలు ఏ వైపున ఉంచి వెలిగించినట్లయితే లక్ష్మీప్రదంగా పరిణమిస్తాయి. ఇంటిలో పూజాగృహం సాధారణంగా తూర్పు వైపు కానీ, పడమర వైపు కానీ, ఉత్తరం వైపు కానీ ఏర్పాటు చేయమంటుంది ఈ వాస్తు శాస్త్రం. అందులో మరీ ప్రత్యేకంగా పూజా గృహంలోనే ఉత్తరం దిగ్భాగంలో విశేషంగా ఈ వెంకటేశ్వర దీపారాధనను ఏర్పాటు చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పూజా గృహంలో ఈశాన్యం వైపున కానీ, తూర్పు వైపున కానీ, పడమర వైపున కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంటిలోని వారందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ దివ్య అనుగ్రహం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని పూజాగృహంలో మాత్రమే కాకుండా డ్రాయింగ్ రూములో, అతిథి గృహంలో, ప్రధాన ద్వారానికి ఎదరగా ఇంటిలోనికి ఎవరు వచ్చినా కూడా వారి దృష్టి వెంకటేశ్వర స్వామి వారి పైన వాలే విధంగా, పడే విధంగా ఆ చిత్రపటాన్ని అమర్చుకోవాలి. లేదా దక్షిణం గోడకు వేలాడదీసినట్లయితే స్వామివారు ఉత్తరం వైపును చూస్తూ ఉంటారు. ఉత్తరం కుబేర స్థానం, ధనానికి నిలయం. శ్రావణ మాసం లక్ష్మీప్రదంగా ధనధాన్య సంపదలతో ఆ ఇల్లు లేక ఆ వ్యాపార స్థలం తులతూగాలి అంటే వ్యాపార స్థలంలో కూడా ఇదే విధంగా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందాలి అంటే సులభమైన మార్గం దీపారాధన. బియ్యం, ఆవు పాలు, బెల్లం, మధురమైన సుగంధ ద్రవ్యాలు వీటిని ఆవునేతితో కలిపి చక్కగా మంచి ముద్ద ఉండవల చేసి దానిని మధ్యలో కాసింత నొక్కి ప్రమిద వలె మార్చుకోవాలి. ఈ ప్రమిదను చక్కగా ఒక చిన్న వేదిక లేదా ముగ్గు వేసిన ఒక స్థలం పూజాగృహంలో ఉత్తరం వైపున ఏర్పాటు చేసుకుని అందులో ఈ ప్రమిదను ఉంచి కరిగించిన ఆవు నెయ్యి పోసి 2 జ్యోతులను ఆకాశం వైపు వెలిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వేరే మరి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంతో ఈ 2 జ్యోతులను వెలిగించడమే శ్రావణ శనివార దీపారాధన ప్రత్యేకం. వాస్తు నియమాన్ని అనుసరించి ఈ శ్రావణ శనివార దీపారాధన పూజాగృహంలో ఉత్తరం వైపున ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంటికి శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం చేత అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సమస్త సంపదలు చేకూరుతాయి. వెంకటేశ్వర అనుగ్రహంతో వాస్తు నియమాలను శ్రావణ మాస సంబంధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందే విధంగా తెలుసుకుంటూ పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.